look to the Lord with a word of prayer. Father, we thank you for the service you've granted us this far, and we thank you for this good place you've given us, Hotel Radisson. We thank you for the management. We thank you for the staff who are there to help us. And we pray that you will bless them. We come at this time, your word, and be with your servants who stand in your name. Anoint us afresh, and may we be aware of your holiness, aware of pleasing you in all that we say and do. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Let us turn to the text, Romans chapter 1, verse 24 and 25. ఈ ఉదయకాల ధ్యానం కొరకై రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24-25 వచనాలు చూసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24-25. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. In the Bible, the wrath of God or the judgment of God is seen in many ways. దేవుని యొక్క ఉగ్రత దైవ గ్రంథంలో మనం అనేక రీతులుగా చూస్తూ వస్తున్నాం. Now, what is the wrath of God? దేవుని యొక్క ఉగ్రత అంటే ఏమిటి? The wrath of God is God's response to human sin and rebellion and idolatry. మానవుని యొక్క అవిధేయతకు, విగ్రహారాధన జీవితానికి లేదా తిరుగుబాటు స్వభావానికి వచ్చేటువంటి ప్రతిఫలమే, ప్రతీకారమే దేవుని యొక్క ఉగ్రత. And this is not an impulsive decision or a reaction. It is a deliberate response. దేవుడు ఏదో అలాగ మనం చేసిన దాన్ని బట్టి వెంటనే ఆయన ప్రతిస్పందించి అలాగ చేయట్లేదు, కానీ ఆయన అనుకున్నట్లుగా అంటే తగినటువంటి చర్య తీసుకునే విధానం అది. It's a holy response. అది పరిశుద్ధమైనటువంటి ప్రతిచర్య. And throughout history, people and nations have experienced God's wrath in different ways. చరిత్ర అంతట్లో చూసినట్లయితే అనేక మంది జనాంగములు కానివ్వండి, రాజ్యాలు కానివ్వండి, దేవుని యొక్క ఉగ్రతను అనేక రీతులుగా వారు చూచారు. The great flood in Noah's time was God's wrath. నోవా కాలములో వచ్చినటువంటి ఆ గొప్ప జల ప్రళయం దేవుని ఉగ్రతే. Genesis 6 onwards we see that. ఆదికాండం 6వ అధ్యాయం నుంచి మనం చూస్తాం. Genesis 19 you see the destruction of Sodom and Gomorrah. ఆదికాండం 19వ అధ్యాయంలో దేవుని యొక్క ఉగ్రత సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి వచ్చింది. Then there was a wrath of God on the people of God through defeat and exile. ఆ తర్వాత దేవుని యొక్క ప్రజల మీద దేవుని యొక్క ఉగ్రత వచ్చింది, మనకు తెలుసు. వారిని అన్య జనాంగములకు అప్పగించాడు. అనేక సార్లు వారి దేశంలోంచి వారిని దేవుడు తోలివేశాడు. God also sent famine and plague and drought. వారి మీదకి దేవుడు కరువులు, తర్వాత జల ప్రళయం, కరువులు కానివ్వండి, అటువంటి యుద్ధాలు కానివ్వండి, వాటిని తీసుకుని వచ్చాడు. And there was also the wrath of God on individual people, like the sudden death of Uzziah or Nadab and Abihu. మనకు తెలుసు నాదాబు, అబీహులు, అలాగే ఉజ్జయ, వారి మీద కూడా దేవుడు మరణాన్ని తీసుకుని వచ్చాడు. Then there was a wrath of God through supernatural acts, the 10 plagues of Egypt. దేవుడు తన యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యాల ద్వారా కూడా ఉగ్రతను తీసుకొచ్చాడు. ఉదాహరణకు ఐగుప్తు మీద ఆయన చూపించినటువంటి ఆ యొక్క 10 తెగుళ్ళు. And then there is the wrath of God in the form of withdrawal of favor. మరొకసారి చూసినట్లయితే ఆయన యొక్క కనికరాన్ని వారి నుంచి వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క ఉగ్రతను మనం గమనించవచ్చు. In Israel many times the Lord removed his protection. అనేక సార్లు ఇశ్రాయేలు మీద దేవుడు తన యొక్క కాపుదలను తొలగించాడు. But in these verses that we read, కానీ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వచన భాగాల్లో we see another form of the wrath of God. ఇక్కడ మరి ఒక రీతిగా దేవుని ఉగ్రతను మనం గమనిస్తున్నాం. And a wrath that is much more terrible than sickness or poverty or persecution. పేదరికము కానీ, లేదా హింస కానీ, లేదా అనారోగ్యము కానీ, అటువంటి ఉగ్రత కాదు, కానీ మరి అంతకంటే తీవ్రమైనటువంటి ప్రతీకార చర్య ఇక్కడ మనం చూస్తున్నాం. And that is the wrath of God's silence. ఇక్కడ అది ఏంటంటే దేవుని యొక్క నిశ్శబ్దత. In these verses we see God, what happens when God lets a person go.
దేవుడు ఒకవేళ ఒక వ్యక్తిని విడిచిపెడితే ఏం జరుగుతుంది? He's no longer there to protect you. He's no longer there to punish you. దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను కాపాడేవాడుగా కాకుండా, నీవు తప్పు చేస్తే శిక్షించేవాడుగా కాకుండా, క్రమశిక్షణలో పెట్టకుండా ఉంటే ఏమవుతుంది? God giving them over to the sinful desires of their hearts. ఇక్కడ చూసినట్లయితే వారి యొక్క అపవిత్రతకు దేవుడు వారిని అప్పగించినట్లుగా మనం చదువుతున్నాం. So what leads God to give a person over? అలాగూ దేవుడు అపవిత్రతకి అప్పగించడానికి ఏంటి కారణం? 3 reasons at least. 3 కారణాలు మనం చూడవచ్చు. The first reason మొట్టమొదటిగా is a persistent rejection of the truth. దేవుని యొక్క సత్యాన్ని వారు మాటి మాటికి నిరాకరించడం ద్వారా leads God to give a person over. అలాగ మనం చేసినట్లయితే దేవుడు మనిషిని అప్పగించేస్తాడు. You know, Paul says they exchange the truth of God for a lie. పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని యొక్క సత్యాన్ని అసత్యమునకు వారు మారుస్తారు. You know, God reveals himself through creation, through your conscience, through scripture. But when you keep saying no, your heart begins to harden. దేవుడు తన సృష్టి ద్వారా, తన యొక్క లేఖనాల ద్వారా, పరిస్థితుల ద్వారా తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నప్పుడు మనం ఆయన్ని మాటి మాటికి మనం ఆయన్ని కాదని దూరం చేస్తే ఇలాంటి ప్రతిచర్య దేవుడు తీసుకుంటాడు. The second reason why God leads to give a person over రెండవ కారణం దేవుడు ఎందుకు మనల్ని విడిచిపెడతాడంటే is when you worship created things instead of the creator. మనము సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించినప్పుడు. That's what verse 25 says. They worshipped and served created things rather than the creator. 25వ వచనం చూసినట్లయితే అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి idolize things. వారు పరిస్థితులను విగ్రహాలుగా మార్చుకుంటారు. Now we may not worship idols physically, but our idols can be the wealth that we have. మనము బాహ్యముగా విగ్రహాలను పెట్టుకొనకుండా ఉండొచ్చు, కానీ మనకున్నటువంటి వాటిని, అవి ఆస్తులు కానివ్వండి, అధికారాలు కానివ్వండి, స్థితిగతులు కానివ్వండి, వాటినే మనము విగ్రహాలుగా చేసుకుంటే. Or it can be our children whom we love more than, whom we take care of more than we honor God. లేదా మన సొంత బిడ్డల్నే దేవుని కంటే ఎక్కువగా వారిని మనం ఘనపరుస్తూ వారిని మనం విగ్రహాలుగా చేసుకుంటున్నామా? It can be anything, your career or మన జీవితం or position. మన జీవితం యొక్క భవిష్యత్తు కావచ్చు, మనం కోరుకున్నటువంటి స్థితిగతులు కావచ్చు. Now why do we idolize? ఎందుకు మనం వాటిని విగ్రహాలుగా మార్చుకుంటాం? Because as human beings we are created for worship. ఎందుకనగా దేవుడు మనల్ని సృజించినప్పుడు ఆరాధించడానికి తగిన వారముగా మనల్ని దేవుడు సృష్టించాడు. So the question is never if we will worship, the question is whom we will worship. కాబట్టి ప్రశ్న ఏంటంటే నీవు ఆరాధిస్తున్నావా లేదనేది కాదు, ఎవరిని ఆరాధిస్తున్నావు అనేదే ప్రశ్న ఇక్కడ. You know, in other words, when we reject God, we don't stop worshiping, we redirect our worship to created things. మరి ఒక మాటలో చెప్పాలంటే మనం నిజమైన దేవుని ఆరాధించట్లేదని అంటే దాని అర్థం మనం ఆరాధించట్లేదని కాదు, ఆ నిజమైన దేవునికి ప్రతిగా మనం వేరే వారిని ఎవరినో ఆరాధిస్తున్నాం. And the tragedy of this is we become what we worship. ఆ విచారకరం ఏంటంటే దేన్నైతే మనం ఆరాధిస్తుంటామో దాని వలె మనం కూడా మార్చబడుతుంటాం. If we worship power, we kind of try to dominate people. మనము అధికారాన్ని మనం పూజిస్తున్నట్లయితే మనం కూడా అధికారుల వలె, అధికారం కలిగిన వారి వలె అవటానికే మనం కూడా. If we worship pleasure, we become loose character, low moral people. ఆ సౌఖ్యాన్ని మనం ఎక్కువగా ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని మనం ఒకవేళ ఆ విగ్రహాలుగా పోల్చుకుంటే, విగ్రహం ఆరాధన చేస్తున్నట్లయితే మన జీవితాల్లో వాటిని ఎక్కువ కోరుకుంటుంటాం. If we worship money, we become cold and calculative. We measure everything in money. మనం ఒకవేళ ధనాన్ని మనము ఆ విగ్రహం అలాగ పెట్టుకొని ఆరాధిస్తున్నట్లయితే ప్రతి దాని కొరకు లెక్కలు వేసుకుంటూ ప్రతి దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. We begin to see people as means of making money. మనము ఇతరులను చూసినప్పుడు వారి ద్వారా ఎలాగ ధనమార్జించుకోవాలో అటువంటి భావన కలిగి ఉంటాం. You know, when God wants us to love people and use money, we do the opposite. We love money and use people. దేవుడు మనుషుల్ని ప్రేమించి మన ధనాన్ని వారి కొరకే వెచ్చించమని చెప్తే మనం ఎలా చేస్తామనంటే మనము ప్రేమించేది ధనాన్ని, ఆ ధనము కొరకై మనుషులను ఉపయోగించుకుంటాం. You must always remember, if God is not at the throne of your heart, something else will occupy it, and that something will bring you under Satan's bondage. దయచేసి గుర్తుపెట్టుకోండి,
మన యొక్క హృదయ సింహాసనముల మీద మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికైనా ఉండకపోతే దానికి బదులుగా దేన్నైతే తెచ్చుకుంటామో దాన్నే విగ్రహముగా మనం గమనించవచ్చు. So that's the second reason why God gives people over. When we worship created things. కాబట్టి మనం సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును గిన పూజిస్తే దేవుడు మనల్ని విడిచిపెడతాడు. The third reason, మూడవదిగా why God gives a person over is unthankfulness and pride. ఇక్కడ చూసినట్లయితే వారు కృతజ్ఞత లేనిటువంటి వారుగా వారు జీవిస్తుంటారు. Verse 21, the first part says, Romans 1:21, for although they knew God, they did not glorify him as God or were thankful. 21వ వచనం చూసినట్లయితే మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు గాని తమ వాదములు యందు వ్యర్థులైరి. You see, they refused to acknowledge God as for the blessings they enjoyed. దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాలను వారు గుర్తు చేసుకోవట్లేదు, దానికి కృతజ్ఞంగా ఉండట్లేదు. And unthankfulness and pride opened the door of darkness in their life. వారి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క కృతజ్ఞత లేనటువంటి జీవితము, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క గర్వము దేవుడు విడిచిపెట్టే వారిగా చేసింది. Verse 25 says they exchanged God's truth for a lie. 25వ వచనంలో చూసినట్లయితే వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చినట్లుగా మనం గమనిస్తాం. When you hear the word exchange, what comes to mind? మార్పిడి అంటే దాని అర్థం ఏమిటి? It means you decided to give something to get something. దాని అర్థం ఏంటంటే నీకు పొందుకోవటం కొరకై నీవు ఒకదాన్ని ఇచ్చివేస్తున్నావు. You made a conscious choice. నీవు మనస్ఫూర్తిగా నిర్ణయాన్ని తీసుకున్నావు. That means you didn't drift away from God accidentally. It was a choice you made, deliberate choice. నీవు జారిపోలేదండి, నీ మనసులో నిశ్చయించుకొనే దాన్ని మార్చుకున్నావు. It's not ignorance, it is resistance. అది లెక్కలేనిదనం కాదు, నీవు దాన్ని అడ్డుకున్నావు. It's not lack of knowledge, it is refusing to submit. నీవు దేవుని గురించినటువంటి జ్ఞానము లేక కాదు, ఎరిగియు దాన్ని త్రోసిపుచ్చుతున్నావు. You see, every sin involves an exchange. ప్రతి ఒక్క పాపమునకు మార్పిడి అనేది ఉంది ఒకటి. We exchange God's truth for Satan's lies. దేవుని యొక్క సత్యమునకు అపవాది యొక్క అబద్ధాలను మనం మారుస్తూ ఉంటాం. We exchange the eternal things of heaven for the temporary things of this world. పరలోక సంబంధమైనటువంటి నిత్యమైనటువంటి వాటి కొరకై ఈ లోకములో ఉన్నటువంటి అశాశ్వతమైన వాటిని మనం మార్పిడి చేస్తుంటాం. And this kind of exchange always damages us. ఇటువంటి మార్పిడి మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా మనకు అది అపాయాన్ని కలిగిస్తుంది. Never benefits us. అది ఏనాడు కూడా మనకు అది ఏమాత్రం మంచిది కాదు. We exchange diamonds for broken glasses. చాలాసార్లు అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని అంటే పగిలిపోయినటువంటి అద్దం కొరకు ఒక వజ్రాన్ని మనం మార్చుకున్నట్లు ఉంటుంది. Valuable things we lose for worthless things. ఎంతో విలువైనటువంటి వాటిని మనము విడిచిపెట్టుకొని అనవసరమైనటువంటి విలువలేని వాటిని పొందుకుంటున్నాం. Verse 28 says, 20వ వచనం చూసినట్లయితే 28 28వ వచనమును చూసినట్లయితే మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను. You see, they thought it is not worth it to retain the knowledge of God. దేవుని యొక్క జ్ఞానమును పొందుకోవటానికి కానీ దాన్ని సంపాదించుకోవటానికి కానీ వారికి ఏమాత్రం కూడా మనసు లేదు. They pushed God out of their thoughts. వారి మనసులో నుంచి దేవునికి చోటు ఇవ్వకుండా ఆయన త్రోసివేశారు. They pushed him out of their lifestyles. They pushed him out of their decisions. వారి యొక్క జీవిత విధానంలో గానిండి వారు తీసుకునే నిర్ణయాల్లో గానిండి దేవుని నెట్టివేశారు. They did not realize you cannot push God. They did not realize you cannot push God. They did not realize you cannot really push God. వారికి తెలుసుకుంది ఏంటంటే నిజంగా దేవుని తోసివేయలేము మనం అనే సంగతిని వారు ఎరగలేదు. You can only push yourself to your destruction. నీ అంతట నీవే నీ నాశనానికి నువ్వు తోసుకుంటున్నావు కానీ దేవుని తోసివేయలేవు. So we come to another question. ఇక్కడ రెండో ప్రశ్న దగ్గరికి వద్దాం. What does it mean when God gives a person over? ఇక్కడ దేవుడు వారిని అప్పగించెను అని అంటే దాని అర్థం ఏమిటి? I mean, what happens to that person? ఆ వ్యక్తికి ఏమవుతుంది? The Greek word means to release. To release a person. గ్రీకు పదంలో దాని అర్థం ఏంటంటే అప్పగించుట అని అనుకోవచ్చు మనం. To hand over. వారిని వదిలిపెట్టడం. To release to where? వారిని ఎక్కడికి వదిలిపెడుతున్నాడు? These passages 24 to 28 gives us 3 places they were released. 24 నుంచి 28వ వచనం వరకు చదివితే మూడు రీతులుగా వారిని వదిలిపెడుతున్నాడు. In 24 says they were released to their sinful desires. 24వ వచనంలో వారి యొక్క అపవిత్రతకు దేవుడు అప్పగించినట్లు చూస్తున్నాం. Verse 26 says they were released to their dishonorable passions. 26వ వచనం చూసినట్లయితే
తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించినని చూస్తున్నాం. And verse 28 says they were released to their depraved minds. 28వ వచనములో దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించినని చూస్తున్నాం. You see, depraved mind. భ్రష్టమైన మనస్సు. Now you have people who suffer from mental illness, right? మనకు తెలుసు కొంతమంది మానసిక వేదన చేత బాధపడుతున్న వారు ఉంటారు. And when they have that state, they cannot think clearly about what is right or what is wrong. వారు మనసులో ఏది సరి అయినదో ఏది తప్పో గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటారు. And that's a dangerous condition because they can't take care of themselves. అది చాలా ప్రమాదకరమైనది, ఎందుకంటే తమంతట తామే వారి బాధ్యతలు వారు తీసుకోలేరు. And such people get exploited, they get abused. అటువంటి వారు అనేక సార్లు ఇతరుల చేత కూడా వారు అనవసరమైనటువంటి ఇబ్బందులకు గురవుతుంటారు. అనేకులు వారిని వాడుకుంటారు ఆసరాగా తీసుకొని. So this is about physical madness, but a depraved mind is spiritual madness. It's a much more dangerous condition. మానసికంగా ఉండేటువంటి వారు వారి ఆ స్థితిలో ఉంటే ఆత్మ సంబంధంగా భ్రష్టత్వానికి పోయిన వారి సంగతి మరీ భయంకరంగా ఉంటుంది. You know, a person infected with this thinks he's okay while he's walking to his destruction. ఈ వ్యక్తి ఏంటంటే తాను నడిచేదేమో నాశనానికి, కానీ నేను దేవుని దగ్గరే ఉన్నాను అనుకుంటాడు. You know, God abandons that man to his own choices. He removes all controls. తన జీవితంలో తన మీద ఉన్నటువంటి హద్దులన్నింటినీ తానే విడదీసేసుకొని హద్దు లేకుండా ప్రవర్తిస్తుంటాడు. What you badly wanted becomes what controls you. నీకేదైతే నాకు అవసరం అనుకుంటావో అదే ఆఖరికి నిన్ను తన అధీనంలోనికి తీసుకుంటుంది. God hands you to a conscience that no longer wants you. దేవుడు నిన్ను భ్రష్టమైన మనసుకు అప్పగిస్తాడు. నువ్వు దేన్నైతే వద్దనుకుంటావో దానికే వదిలేస్తాడు. Previously God tried to warn them by pricking their conscience or sending godly messages or sending godly friends. గత కాలంలో దేవుడు వారి మనస్సాక్షిని నొప్పిస్తూ ఇదిగో సేవకుల ద్వారానో దేవుని వాక్యం ద్వారానో పరిస్థితుల ద్వారానో మాట్లాడుతూ వచ్చాడు. He sends trials and setbacks. He sends opportunities to repent. దేవుడు మన జీవితాల్లోకి కష్టతరమైనటువంటి పరిస్థితుల్ని పంపించి మనం తిరిగి రావాలని ఆయన ఎన్నోసార్లు ఎదురు చూచాడు. Now he removes all barriers. ఇప్పుడు దేవుడు ఆ హద్దులన్నింటినీ తీసివేశాడు. In other words, God stops stopping you. దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను బాధ పెట్టడం ఇంక వదిలేశాడు. The Holy Spirit stops convicting. Sin no longer bothers you. పరిశుద్ధాత్మ దేవుడు నిన్నేమాత్రం నొప్పింపజేయడు. నీ పాపం అనేది నీకేమాత్రం కూడా అది తప్పుగా అనిపించదు. Wrong feels normal. తప్పు ఏదైతే ఉందో అది మామూలు అనుకుంటావు. Darkness feels like light. ఏదైతే అంధకారం అయితో దాన్ని వెలుగు అనుకుంటాం. They think they are free, but in reality they are going into deeper and deeper bondage. వారు మేము స్వేచ్ఛగా బతుకుతున్నాం అనుకుంటారు, కానీ తెలియకుండానే వారు బంధకాల్లోకి వెళ్ళిపోతున్నారు. God no longer protects them from their wrong choices. దేవుడు ఇక ఎన్నడూ కూడా వారు చేసుకున్నటువంటి తప్పు నిర్ణయాల నుంచి దేవుడు వారిని అడ్డుకోడు. You know, whatever they chase they may get, but it keeps damaging them more and more. వారు కావాల్సినది కొన్ని వారు పొందుకుంటారేమో, కానీ దానివల్ల అంతకంతకు కూడా వారు ఏమాత్రం కూడా వర్ధిల్లకుండా నీరసించిపోతుంటారు. Whatever they want to reach they are able to hold, but that sucks out their strength. వారు ఏం కావాలనుకుంటారో దాన్ని పట్టుకుంటారు, కానీ ఆ పట్టుకున్నదే వారి యొక్క బలాన్ని మొత్తాన్ని అది కృంగజేస్తుంది. And their minds became darker and darker. వారి యొక్క మనసులు అంధకార సంబంధమైన మనసులుగా మారిపోతాయి. Such people no longer sin accidentally, occasionally. They deliberately sin. అటువంటి వారు ప్రమాదకరంగా వారు పాపాన్ని చేయరు అని మనస్ఫూర్తిగానే పాపాన్ని, whether it benefits them or not, they will be living in sin. వారు దాన్ని అంగీకరించకపోయినా వారు మాత్రం పాపంలోనే they defend sin, they celebrate sin. వారు పాపాన్ని కాపాడతారు, పాపంతో వారు ఉత్సవాలు చేసుకుంటారు. And false teachers, they evangelize sin also. కొంతమంది తప్పుడు అబద్ధిక బోధకులు ఏంటంటే పాపాన్ని వారు బోధిస్తుంటారు కూడా. And this is the hell on earth, not a hell of fire, but a hell of letting a man make his own choices till he destroys himself. ఇది నిత్య నరకాగ్నిగుండం కాదండి, నిత్యత్వంలో ఉండేది. లోకంలోనే వాళ్ళు నరకాన్ని తయారు చేసుకుంటారు. ఏంటంటే వారిని నాశనం చేసేదాన్ని వారే కోరుకుంటూ ఆ మార్గంలో వెళ్తున్నారు. Now what is God's intention in giving someone over? దేవుడు అలాగూ వారిని అప్పగించడంలో దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి? The answer may be surprising to you. The answer may be surprising. దానికి ఉన్న జవాబు ఒకవేళ మనల్ని ఆశ్చర్యపరుస్తుందేమో. Giving someone over is most likely God's final act of mercy. దేవుడు వారిని విడిచిపెట్టాడంటే అది చివరిగా ఆయన యొక్క కనికరము అని అనుకోవాలి. That means even if God has given you over, he has not given up on you.
దేవుడు నిన్ను విడిచిపెట్టినా, దేవుడు నిన్ను వదిలిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. In 1 Timothy 1:19 and 20, Paul speaks of Alexander and Hymenaeus. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమనయును అలెగ్జాండరును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని. He says, Apostle says, I handed them over to Satan to teach them not to blaspheme. That means there's a chance. This is your chance now. At least now you'll realize the mess you're in and come back. ఇదిగో ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, వారు దూషింపకుండా శిక్షింపబడుటకై సాతానుకు అప్పగించారు. అంటే తిరిగి రావడానికి ఆ యొక్క బంధకాల్లోకి దేవుడు వదిలిపెట్టినాక అప్పుడు నువ్వు ఎరిగి ఒకవేళ తిరిగి వస్తావేమో. You see, God lets people who reject God, he gives them over so that they will realize their emptiness without him. దేవుడు అలా వదిలిపెట్టినప్పుడు దేవుడు లేనిటువంటి ఆ యొక్క ఖాళీని వారు ఎరుగుతారేమో. That means he allows them to drink the full cup of bitterness that they have chosen to drink, and that's a wake up call. You realize it's so bad. అంటే ఇదిగో ఆ గిన్నె నిండా ఉన్నటువంటి ఆ విషపాత్రను వారు తాగి అప్పుడన్నా లెగిసి దేవుని వైపుకు తిరుగుతారు. When the prodigal son was so hungry, he longed to eat the food given to the pigs. That's when he realized, even in my father's house, my servants are better than this. తప్పిపోయినటువంటి కుమారుడు దూరదేశమునకు వెళ్ళి సమస్తమును పాడు చేసుకున్నప్పుడు పందులు తిను పుట్టుతో తన కడుపు నింపుకొనని ఆశించాడు. కానీ ఆ సమయంలో బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట ఎంతో ఆహారం కలదని తిరిగి వచ్చాడు. You like the prodigal son? Some people, the only way to return home is through that pigsty. కొంతమంది దేవుని దగ్గరికి తిరిగి రావటానికి దాదాపుగా పందులు తినే పొట్టు తినే స్థాయి వరకు వెళ్ళాల్సి వస్తుంది. You know, for some people, life's greatest lessons are learnt only in that pigsty. కొంతమందికి గొప్ప జీవితంలో వారి పాఠాలు ఆ యొక్క పందుల మధ్యనే వారు నేర్చుకుంటారు. Because that is where they learn what they refused to learn in the father's house. తండ్రి ఇంటిలో వారు నేర్చుకోవాల్సినటువంటి వాటిని వారు నేర్చుకోలేదు కాబట్టి దేవుడు వదిలేసినాక పందుల దగ్గర వారు నేర్చుకున్నారు. This is not cruelty, it is God's mercy to show us the true power of sin, the true debaseness of sin. దేవుడికి నీ మీద ఉన్నటువంటి అది ఆ యొక్క కోపము ఉగ్రత కాదు, కానీ దేవుడు నీ మీద ఉన్న కనికరాన్ని బట్టి అలాగ చేస్తున్నాడు. You know, those who taste sin fully realize sin only promises freedom. It actually changes you. ఎవరైతే పాపాన్ని రుచి చూస్తారో అది స్వేచ్ఛనిస్తున్నట్లుగా చెప్తుంది, కానీ నీకు స్వేచ్ఛనివ్వదు. అది తిరిగి నిన్ను బానిస బంధకత్వాల్లోకి తీసుకుని వెళ్తుంది. And this is sin's pattern always. పాపము ఎల్లప్పుడు ఇలానే ప్రవర్తిస్తుంది. Sin promises freedom but delivers you into bondage. పాపం అనేది మనకు స్వేచ్ఛనిస్తున్నట్టు ఉంటుంది, కానీ తిరిగి అది మనల్ని బానిసత్వానికి అప్పచెప్తుంది. It promises happiness but gives you pain and grief. అది నీకు సంతోషాన్ని ఇస్తున్నట్టు చెప్తుంది, కానీ నీకు ఇచ్చేది అది ఎంత వేదన మాత్రమే నీకు అందిస్తుంది. The prodigal son realized that. He thought going away from his father was freedom. తప్పిపోయినటువంటి కుమారుడు అదే అనుకున్నాడు, తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోవటమే స్వేచ్ఛ అనుకున్నాడు. And when he tasted that fullness of sin, he realized his father's home was always the best place for him. పాపమును సంపూర్ణంగా అనుభవించినాక ఇదిగో దీనస్థితికి వెళ్ళిపోయినప్పుడు అనుకున్నాడు, నా తండ్రి ఇంట నాకు నెమ్మది. It was the best place even if he gets in there like a servant, as a servant. అందుకని అన్నాడు కదా, తండ్రి ఇదిగో నీ ఇంటిలో నీ కుమారునిగా కాక నన్ను సేవకునిగా పెట్టుకోను. You see, the pain of sin can wake a person up and draw them to repentance. కాబట్టి పాపము యొక్క వేదన ఒకవేళ ఒక మనిషిని లేపి తిరిగి దేవుని దగ్గరకు తీసుకురాగలదు. One believer in the US was telling about the experience he had. His name was Robert Woolmoth. రాబర్ట్ వుల్మోఫ్ అనేటువంటి ఒక విశ్వాసి పాశ్చాత్య దేశాల్లో ఇలాగ చెప్పాడు. In 1974, he and a group of high school students went rafting. 1974 సంవత్సరంలో తాను తన స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కలిసి సముద్రంలో రాఫ్టింగ్కి వెళ్ళారు. He was a grown up man, but he went with the students. ఆయన పెద్దవాడే కానీ ఈ కొంతమంది యవనస్తులతో వెళ్ళాడు. You know, there is a sport called white water rafting. It's a very dangerous sport. You got to go through waters through the hills that go through the hills. ఈ ఇతరు ఎన్నుకున్నటువంటి ఆ రాఫ్టింగ్ అది చాలా కష్టతరమైనది. ఏంటంటే కొండల మధ్యలో లోయల్లో వెళ్తున్నటువంటి ఆ నీళ్ళల్లో వాళ్ళు రాఫ్టింగ్ చేస్తారు.
and they were rafting in a river called Green River in Utah. ఉతా స్టేట్లో ఉన్నటువంటి ఆ రివర్లో వారు ఒక నదిలో వారు అది చేస్తున్నారు. Green River had a reputation of being a killer river. గ్రీన్ రివర్ అనేటువంటిది అనేక మందిని అది తీసుకుంది మరణానికి. You know, many people died doing that. అలా చేస్తూ అనేక మంది చనిపోయారు. This group went in a 16 feet raft. 16 feet, let's say this is 16 feet. ఇతనికి 16 అడుగుల ఆ రాఫ్ట్ ఉన్నది. This is the front and this is the back. ముందు వెనకున్న దానికి. So this person first time, so he took the safest place. Safest place is in the back of the raft. అతడు మొట్టమొదటిసారి కాబట్టి అది ఎంతో ప్రమాదం లేకుండా ఉండేదానికై తన కాలు వెనకబెట్టాడు. And in the beginning of the raft was a tough guy. He is a rugby sport. ముందున్నటువంటి వ్యక్తి sitting there. ముందున్నటువంటి వ్యక్తి ఏమో చాలా గట్టిగా దృఢముగా ఉన్నటువంటి వ్యక్తి నించున్నాడు. And the raft went, sailed. ఆ యొక్క రాఫ్ట్ అది నీళ్ళలో వెళ్ళింది. And then they came to a spot which is called a dead man's curve. It is a curve. అది అట్లా వెళ్ళినాక మరణపు మలుపు అనేటువంటి ఒక స్థాయి ఒక చోటికి వారు వచ్చారు. And here is where he says the river turns violent. అక్కడ ఆ నది ఎంతో ఉగ్రతంగా ప్రవహిస్తుంటది. And this Robert says the river actually looked angry, he said. రాబర్ట్ అని ఆయన అన్నాడు, ఆ యొక్క నది మా వైపు ఎంతో ఉగ్రతతో కోపంతో చూస్తున్నట్లుందన్న. So they hit a massive speed bump. అక్కడ ఎంతో వేగంగా ఆ స్పీడ్ ఎక్కి ముందుకు వెళ్ళారు. The first bump. అది మొదట అయిపోయింది. Here is where Robert starts screaming. అక్కడ రాబర్ట్ అరుస్తున్నాడు గట్టిగా. They hit a second bump. రెండవ దానికి వెళ్ళారు. That time this tough guy Bill, he gets flicked like a fly, you know. He goes all the 16 feet and falls here in the water. ఆ ముందున్నటువంటి వ్యక్తి ఆ యొక్క తాకిడికి ఆ వేగానికి అతడు ముందు నుంచి 16 అడుగులు వెనక ఈయన దగ్గర పడ్డాడు. And he falls just behind Robert. అతడు రాబర్ట్ వెనకాల పడ్డాడు. అది కూడా who's having his devotions here. ఆ వ్యక్తి ఎంతో భయంతో ఉన్నాడు అక్కడ. So he held his hand and caught this Bill. అతడు వెంటనే ఆ బిల్ ఆ యొక్క చేయి పట్టుకున్నాడు. And screams to him, don't let go Bill, don't let go. అతడు అరుస్తున్నాడు, వదిలిపెట్టద్దు అని. Took a few minutes, but it was sheer terror that few minutes. కొన్ని నిమిషాలు అది ఎంతో భయానకమైనటువంటి దృశ్యంగా ఉంది. And they survived. వారిద్దరు ఎట్టకేలకు దాన్ని జయించి బతికారు. And here is where Robert says something. రాబర్ట్ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. Spiritual lesson. ఆత్మ సంబంధమైనటువంటి పాఠాన్ని అతడు చెప్తున్నాడు. He says, did you think what happens if God lets you go? అతడు ఏమన్నాడంటే, దేవుడికి నిన్ను విడిచిపెడితే ఏమైద్దో ఎప్పుడన్నా ఆలోచించావా? When we rebel, when we insist on going our own way, God eventually hands you over. మనము మనస్ఫూర్తిగా అవిధేయతతో తిరుగుబాటు స్వభావంతో దేవునికి దూరంగా వెళ్ళిపోతే He lets go of the hand that kept you in the boat. దేవుడు ఇదిగో ఆయన నిన్ను విడిచిపెడతాడు కానీ నీ చెయ్యిని పట్టుకుంటాడు. You see? And then we continue a horrible solo journey that takes you to hell. అప్పుడు ఏకాంతంగా దేవుడు విడిచిపెడితే నరకానికి వెళ్ళే మార్గం తప్పితే మనకు వేరే మార్గం లేకుండానే ఉంటుంది. You see, that person Bill survived because someone did not let him go. కాబట్టి ఆ సమయంలో బిల్ ఆయన ఎలా రక్షింపడ్డాడంటే వేరే అతను పట్టుకోవటం బట్టే కానీ లేకపోతే అతనికి our lives also depend on the same truth. God has not let us go. మన యొక్క జీవితాలు కూడా అదే సత్యం మీద ఉంటాయి. దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు. And mercy of mercies, even when he lets us go, he still does not give up on us. మనల్ని వదిలిపెట్టినప్పటికీ కూడా మన మీద ఉన్నటువంటి దృష్టిని ఆయన తొలగించనే. This prayer says after that, this person says after this incident, he says, from childhood I made one prayer, that is, Lord, give me a good, while sleeping, give me a good night's sleep, protect me. ఆ వ్యక్తి ఏమన్నాడంటే, చిన్నప్పటి నుంచి ఒక ప్రార్థన నేను చేసేవాడిని ఏంటంటే, రాత్రి మంచి నిద్రవు నాకు చుట్టూ కాపాడు. Now he says, I added one more line. ఆయన మరి ఒక మాట నేను దానికి కలిపాను అన్నాడు. And that is, dear Lord, whatever happens, don't let me go. ఆయన ఏమన్నాడంటే, ప్రభువా నా జీవితంలో ఏమి జరిగినా నన్ను విడిచిపెట్టవద్దు. You see, we got to live careful lives. మనము మన యొక్క జీవితాల విషయమై జాగ్రత్త పడాలి. Don't reject God. దేవుని దయచేసి
మీరు తిరుగుబాటు స్వభావంతో Don't be casual to the things. So casualness is equal to rejecting God. Remember that. దేవుని సంగతుల విషయమై అశ్రద్ధ చూపితే అది తిరుగుబాటు చేసినట్టే. How do we avoid? What do we put in place to make sure we are on the right path? మనము సరైనటువంటి మార్గంలో ఉన్నామనే దానికి మీకు ఎలా తెలుసు? మనం దేని పక్క పెడతాం? First is when God speaks through His word, through His messages, respond immediately. దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే ప్రతిస్పందించు. Don't listen to something and say good sermon and go on living as we want to. వాక్యం విన్నాక అది మనకు కాదన్నట్లుగా పెడచెవిని పెట్టి దయచేసి అలా జీవించవద్దు. If you ignore God's conviction, God's voice will become softer and softer in your life. దేవుని యొక్క మందలింపుని గినని ఒకవేళ నిరాకరిస్తే ఆయన మాట రాను రాను నీకు ఏమాత్రం లెక్కలేనిదిగా అయిపోతుంది. Second, be careful what you worship, whom you worship. రెండవదిగా నీవు దేన్ని ఆరాధిస్తున్నావో దాని విషయమై జాగ్రత్త పడు. Whatever you worship will shape your life. నీవు దేన్నైతే ఆరాధిస్తున్నావో అది నీ యొక్క జీవితాన్ని మలిచివేస్తుంది. It can be money, it can be anything that you love more than God. నీకున్న ధనము కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, కానీ దాన్ని ఒకవేళ ఆరాధిస్తున్నావా, Put God back in the center. ఇగో దయచేసి దేవుని నీ యొక్క జీవితంలో కేంద్రంలో పెట్టుకోండి. Pray for a tender conscience. దేవుడు నీకు మెత్తని మనస్సాక్షి అనుగ్రహించేటట్టు ప్రార్థన చేద్దాం. Pray, God, Lord, don't let my heart grow hard. ప్రభువా, నా హృదయం కఠినము కాకుండా నీవు సహాయం చేయి, దాన్ని భద్రపరచు. The fifth is walk with godly people. ఐదవదిగా దేవుని యొక్క బిడ్డలతో కలిసి నడవటం మనం నేర్చుకుందాం. Isolation is the breeding ground for deception. మనం ఏకాంతంగా ఉన్నామంటే మోసపరచబడటానికి అక్కడ ఎంతో యోగ్యమైనటువంటి స్థలం అని గమనించాలి. And most important, remember, giving someone over is not to destroy them, but to wake them up. మరి ఒకసారి చివరిగా జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు వారిని వదిలిపెట్టినంటే దాన్ని నాశనం చేయడానికి కాదు, కానీ మెలుకొల్పు కోసం దేవుడు వదిలిపెట్టాడు. It's probably God's last mercy in his life. దాని యొక్క జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి చివరి కనికర స్థాయి అది. We see from the story of the prodigal, there is hope for anyone who is willing to come back. మనం తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితంలో చూశాం కదా, ఎటువంటి వారికైనా దేవుడు తిరిగి రావడానికి అవకాశాన్ని ఇస్తాడు. You see, the hope is Romans chapter 1 is not the end of the story. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అనేది అది కథ యొక్క ముగింపు కాదు. God gave them over in Romans 1, but in Romans 8:32 it says God gave his son for us all. 1వ అధ్యాయంలో దేవుడు వారిని అప్పగించిననుంది. 8వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు తన కుమారుని ద్వారా వారిని స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. The same word is used, giving over. God gave his son over. The same word, Romans 8:32. 8వ అధ్యాయం 32వ వచనం చూసినట్లయితే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. Same thing, same word. అదే మాట ఆయనను అప్పగించిన అక్కడ చూస్తున్నాం 1వ అధ్యాయంలో, ఇక్కడ కూడా తన కుమారుణ్ణి అప్పగించినట్లు. See, the Lord came for those who are lost. ఎవరైతే నశించిపోతున్నారో వారి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి దిగి వచ్చాడు. On the cross he took the wrath we deserve. ఆయన సిలువలో మన మీదకి రావాల్సినటువంటి ఆ యొక్క ఉగ్రతను ఆయన తీసుకున్నాడు. So that we don't have to face that dreadful judgment. కాబట్టి ఆయన ఆ యొక్క ఉగ్రతను తీసుకున్న కారణాన్ని బట్టి మన మీదకి ఆ తీర్పు రాకుండా దాటిపోయింది. So that we can be forgiven and restored. మనల్ని క్షమించి తనతో సంధి కలుపుకొని తనతో పాటు ఉంచుకోవటానికి దేవుడు ఇష్టపడ్డాడు. Those who are away from God, you can return today. దేవునికి దూరస్థలమైనటువంటి మనము లేదా ఇక్కడ ఎవరైనా ఉన్నారా, వారు తిరిగి రావడానికి దేవుడు మీకు అవకాశం ఇస్తాడు. God's mercy reaches deeper than your sin. ఇదిగో దేవుని యొక్క కనికరం అనేది నీ పాపము ఎంత లోతైనదైనా అక్కడ కూడా అది చేరుకుంటుంది. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for this time you have given us. And we thank you for the great reminder, Lord, that if we keep neglecting so great a salvation, we will reach a point of no return. And how foolish we would be to go into bondage of something that will destroy us and reject something that makes us alive and sets us free. Lord, may we examine our faith, each one of us. May we examine what makes us casual. Keep us, Lord. Don't let us go, we pray. Keep us from this terrible, terrifying judgment of being given over. Keep our hearts tender, our consciences alive, and our worship centered on you and you alone, Lord. Restore those of us who have wandered away and draw us in your mercy, Lord.
Accept this prayer, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen. Now may the love of God the Father, the grace of our Lord Jesus Christ, and the sweet fellowship of the Holy Spirit God be with us now and forevermore. Amen.